పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నూతన నిబంధన విభాగం నుంచి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మాత్రమే నేను చదువుతున్నాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును గ్రహించును. చిన్న మాట ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయమును దేవుని సహాయమును వేడుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి నాయన, ఇదిగో ప్రభా, ఈ 7 గంటల ఉపవాస ప్రార్థనలో ఇప్పటి వరకు నాయన ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. మా ప్రార్థనలు ఆలకించిన దేవా, నీకు స్తోత్రములు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానము చేయుటకు సిద్ధపడుచున్న మీ దాసుడు కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు, మట్టివాడు. మీరే మీ ఆత్మతో, జ్ఞానముతో మీ దాసును నింపి శిలువ చాటున మరుగుపరిచి, మీ దాసు నోటిని, నాలుకను సన్నిధి అగ్ని చేత దహించి, మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవవాక్యమును అందించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని, సకల దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, ఆటంకపరిచే ప్రతి దురాత్మ శక్తి నజరుడని యేసుక్రీస్తు నామమున గద్దించి, బంధించి, పాతాలకు నెట్టివేస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరే దిగివచ్చి మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు పిల్లరా, చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు తన ప్రియకుమారుడగు తిమోతికి ఆల్రెడీ మొదటి పత్రిక రాశాడు. ఆ మొదటి పత్రికలో ఆయనను సంబోధించినటువంటి విధానం చూస్తే నిజమైన కుమారుడగు తిమోతి అని ప్రస్తావించాడు. 2వ పత్రిక వచ్చేటికల్లా ప్రియమైన కుమారుడు అగు తిమోతికి శుభమని చెప్పి రాయనదని ప్రస్తావించాడు. మరి 2వ పత్రిక వచ్చినప్పటికల్లా 2వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట, ఒక మాట ఏంటంటే, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అని అంటున్నాడు. అంటే ఒక ఆత్మీయ తండ్రి, అపోస్తలుడు తన ప్రియ కుమారుడు లేదా నిజమైన కుమారునికి ఆయన చెప్పే మాటలు ఆలోచించుకోమంటున్నాడు. ఆలోచిస్తే అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకమును గ్రహించును అన్నాడు. ప్రభునందు ప్రియులరా, జనరల్గా ఆత్మీయ తండ్రి లేదా అపోస్తలుడు లేదా ప్రవక్త ఏదైనా వాక్యం చెప్పినప్పుడు జనరల్గా వినేస్తాం, ఆ రోజు కూటం అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ నెక్స్ట్ వేరే ఏదైనా ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయిపోతాం. కానీ ఆ ప్రసంగంలో ఆ రోజు చెప్పినటువంటి విషయాల్లో ఏదో ఒక మాట కంపల్సరీగా మనకి అవసరమైనటువంటి విషయం ఉంటుంది, లేదా ఒకవేళ మనం సరి చేసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది, లేదా కొన్నిసార్లు బాధ కలిగించేవి ఉంటాయి. అంటే ఆ మాటను బట్టి కొంచెం బాధ కలుగుతుంది. బాధ కలిగినా ఆలోచిస్తే ప్రభు వివేకం అనుగ్రహిస్తాడు. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే కొంచెం ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది.
పౌలు భక్తుడు మనం కట్టినటువంటి సంఘాలను వెళ్ళి దర్శిద్దాం, ఒకసారి చూసొద్దాం, వెళ్ళి వాళ్ళ ఆత్మీయ స్థితి ఎట్లాగుందో, వాళ్ళ క్షేమాభివృద్ధి ఏ విధంగా ఉందో వెళ్ళి మనం కలిసి వద్దాం అని చెప్పని బర్నబాని అడిగాడు. బర్నబా వెంటనే ఓకే అలాగే మార్కుని వెంట పెట్టుకెళ్దాం అన్నాడు. ఆయన కుదరదన్నాడు. ఆయన ఎప్పుడైతే కుదరదన్నాడో వారి మధ్య వివాదం జరిగింది. అంటే చిన్నపాటి గొడవ అయింది. అది ఎందుకొద్దు అంటే దాని విషయం అయ్యగారు మనకి ప్రసంగంలో చెప్పారు, మనందరికీ తెలుసు. ఒకవేళ బర్నబా కొంచెంసేపు ఆలోచించుంటే కుప్రాకి వెళ్ళేవాడు కాదేమో. ఆలోచించకుండా మార్కుని వెంట పెట్టుకెళ్దాం, నేను అడిగితే నువ్వు వద్దంటావా అంటే నాకు అతడు సమీప జ్ఞాతి, అంటే నాకు బంధువేనే కదా, నేను అడిగితే వద్దంటున్నావు అంటే కాదు 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 బంధువుని కాదు, బంధువేనే ఎవడైనా పరిచర్యకి వెళ్ళినప్పుడు మరి పారిపోతే ఎట్లా అని పౌలుకి ఆయనకి కొంచెం వివాదం జరిగింది. కానీ బర్నబా ఆలోచించుకోలే, వెంటనే మార్కుని తీసుకొని కుప్రకి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత పోనీ ఏమన్నా బర్నబాతో మార్కు ఉండిపోయాడా? మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడు, పౌలు చేర్చుకున్నాడు. మరి వెళ్ళిన ఆయన అంత సపోర్ట్ చేసి తీసుకెళ్ళిన ఆయన మరి మార్క్ వెళ్ళిపోతా ఉంటే ఎందుకు ఊరుకున్నాడు సైలెంట్గా? అయినా మార్కు మళ్ళీ వెనక్కి పౌలు దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సంథింగ్ ఏదో ఒక డిఫరెంట్ ఉంది, అది ఏంటో మనకు తెలియదు, రాయలేదు. అలాగే ప్రతి విషయములోనూ దైవజనుడు ఆత్మీయ తండ్రిగా వచ్చే ఎవరైనా ఒక వాక్యం చెప్పినప్పుడు అతనిని పరిశుద్ధాత్మ ప్రేరేపించి మాట్లాడుతున్నాడు కాబట్టి అది నేను ఇప్పుడు నాకు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో నేను ఆ స్థితిలో లేను, కానీ ఏమో రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక ప్రపంచంలో నాకు ప్రమాదం ఉందని ఎందుకు యోచన చేయరు, ఎందుకు ఆలోచించరు? అందుకనే పౌలు అన్నాడు, నేను చెప్పు మాటలను ఆలోచించుకోమని తిమోతికి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలకు మనం వద్దాం. ప్రభునందు పిల్లరా, ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మూలవాక్యం తీసుకున్నా. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదివిస్తున్నా. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను అపోస్తులుడుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని నేను సత్యమే చెప్పుచున్నాను అని ఒక శిష్యుడికి అపోస్తులుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉందా అని ఒకసారి కాకినాడలో ప్రసంగం చేశాను. ఇదే అవుట్రీచ్ కూడికల్లో. అవును, నిజమైన కుమారుడికి అతడు చేస్తున్నటువంటి పరిచర్యను గురించి, దేవుడు అతనిని నియమించినటువంటి నియామకమును గురించి ఇప్పుడు కొరింథీయులకు చెప్పాల్సి వస్తే అది వేరే విషయం. నిజమైన శిష్యుడు కూడా చెప్పాలా? కొరింథీయులకు చెప్పాల్సి వచ్చింది అంటే కొరింథీ సంఘము అలా అభిప్రాయపడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నేను స్వతంత్రుడును కాన
నేను అపోస్తులుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా, ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను, ప్రభువునందు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా. చాలు చాలు. అంటే ఇప్పుడు నేను ఈ కొరింథీ సంఘాన్ని అపోస్తులుడైన పౌలు కన్నాడు. మీకు తండ్రులు అనేకులు లేరు, నేను మిమ్మల్ని సువార్త ద్వారా క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్న తండ్రులు అనేకులు లేరు, క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని. అంటే ఇప్పుడు కన్న సంఘము ఆత్మీయ తండ్రిని ఏమంటున్నారు? అపోస్తులుడు కావంటున్నారు. అంటే ఇప్పుడు పౌలు గారు నేను అపోస్తులుడను కానా అంటే అర్థం ఏంటి? అపోస్తులుడిని కానా నేను అంటే అవతల ఏమంటున్నారు? కావు బాబు, అందుకని అంటున్నాడు ఆయన. కానా? సరే, ఇతరులకు కాకపోయినా మీ మట్టుకైనా కానా, నా అపోస్తులత్వమునకు ముద్ర మీరు కారా అని కొరింథీ సంఘాన్ని అడుగుతున్నాడంటే, ఇప్పుడు ఈ కొరింథీ సంఘంలోకి కొంతమంది దుర్బోధకులు వచ్చి సంఘాన్ని కొంచెం భ్రష్టు పట్టించారు. కన్న తండ్రినే ఆత్మీయ తండ్రినే కాదని చెప్పనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సంఘం అంతా కలిపి పౌలును అపోస్తులుడు కాదన్నారు అనుకోండి. ఇప్పుడు నిన్ను మీ ఊర్లో పరిచర్య కోసం వచ్చినప్పుడు, దెర్బేకి వచ్చినప్పుడు ఆ ఊళ్ళో ఎంక్వైరీ చేస్తే నువ్వు చాలా మంచోడువని, నీకు మంచి పేరు ఉందని చెప్పని నిన్ను ఎంటబెట్టుకొని పౌలు సేవకు తెచ్చాడు కదా, బోళ్ళని సంఘాలు కట్టాడు, నిన్ను కొరింథీకి పంపాడు, ఫిలిప్పుకి పంపాడు, ఫిలిప్పీలకి అయితే సాక్ష్యం చెప్పాడు. మీ క్షేమ విషయమే నిజముగా చింతించేవాడు ఇతని వంటి వాడు నా దగ్గర లేడని సాక్ష్యం పలికాడు. కొలస్సీకి పంపాడు, తెస్సలోనికి పంపాడు. ఒక సందర్భంలో అయితే బాబు నువ్వు ఎఫెసులో నిలిచి ఉండిపో అని చెప్పాడు. అంటే నువ్వు అయ్యగారు కట్టిన ఇన్ని సంఘాలకు తిరిగావు, సేవ చేస్తా, ఎన్ని సంఘాలకని తిరుగు, ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి అభిప్రాయమైనా ఉన్నాయి, బయటికి కనబడరు. కనీసం పాపం పౌలు గారు బయటికి చెప్పాడు. కానీ ఈనాడు ఇప్పటి అపోస్తుల యొక్క పరిచర్యలో వందల సంఘాలు ఉన్నాయి, కానీ ఏ సంఘంలో ఉన్న వాళ్ళకి పార్టీ పెట్టడం ఇష్టం లేదో తెలియదు. తెలుస్తుందా బయటికి? తెలియదు. చెప్తారా బయటికి? కానీ వాక్యం చాలా బాగుంది, ఇక్కడే ఉంటాడు, కానీ లోపల మాత్రం అభిప్రాయం ఉంటుంది, బయటికి బెటరు. అట్లాగే విశ్వాసులకే కాదు, సేవకులకు కూడా ఆయన చేత్తో హస్తనిక్షేపణం కావాలి, కానీ లోపల హృదయ లోతుల్లో డౌట్ ఉంటుంది. అవును, ఆ రోజుల్లో అయ్యగారు తలకెందుకు రంగేశాడు? రంగేయాల్సిన అవసరం ఏంటి? అవును, మరి ఈ డౌట్ ఉన్నప్పుడు నీకు హస్తనిక్షేపం ఎందుకు అవసరం నీకు అంటే, అబ్బాయి మళ్ళీ అది కావాలి, మరి ఆయన పెడితేనే ఏదైనా కృపావరం వస్తుందట. నేను అంటున్నాను, ఇట్లాంటి అభిప్రాయాలు ఎవరెవరిలో ఉన్నా సరే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మన జీవితంలో నెరవేరదు 100%. ఇది అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలెనని. అంటే అపోస్తులుడు హస్తనిక్షేపణం చేస్తే ఏం కలుగుతుందంట? కృపావరం అంట. నీకు కలిగిన దేవుని కృపావరము అన్నాడు. ఇది అట్లాంటి అభిప్రాయాలు ఉండి హస్తనిక్షేపణ పొందితే ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఆ కృపావరం రాదు. తలకిందులు ప్రార్థన చేసినా రాదు. ఎందుకంటే కృపావరం హస్తనిక్షేపణ ద్వారా రావాలంటే ఆ ప్రవక్త మీద సంపూర్ణ విధేయత ఉండాలి. అలాగే నీ వ్యక్తిగత జీవితానికి పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత, సంపూర్ణ విధేయత అభిషిక్తుని మీద, ఎవరైతే మనకు అభిషేకం ఇచ్చాడో ఆ అపోస్తుని మీద లేకుండా, నీ వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకోకుండా నాకు ఆ కృపావరం వచ్చేయాలంటే ఎట్టి పరిస్థితులు రాదు. కానీ కనబడకుండా మనము ఉండొచ్చు. ఒకసారి అనుకుంటా హైదరాబాద్లో సూరారంలో వాక్యం చెప్పాను. కొన్నిసార్లు అలా చెప్పినప్పుడు అభ్యంతరాలు కలుగుతాయో నాకు తెలియదు, కానీ ఈనాడు అపోస్తులుడు మన ప్రాంతానికి, మన సంఘానికి లేదా కూటాలకు వస్తున్నాడంటే ప్రతి ఒక్కరూ ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంది. మొదట్లో నేను కూడా అట్లాగే ఉన్నా, చెప్తున్నాను కదా, ఉన్నదే విశేషం లేదు. బెంగళూరు బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు నేను ఆయనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అడిగా, అయ్యగారు ఏం తింటాడని. అయ్యగారికి బాగా ఇష్టమైన ఏంటని అంటే ఇలా పలానా అంటే అవన్నీ చేసి పెట్టడానికి ప్రయత్నం చేసి, అట్లాగే చాలామంది అదే దీంట్లో ఉంటారు. ఆయన ఒక రాత్రి ఉండాలి అంటే ఒక మంచి లాడ్జి కావాలి. అయ్యారు ఒకసారి నాతో బెంగళూరు వచ్చినప్పుడు అన్నారు, నాకున్న బ్యాక్ పెయిన్ బట్టి కొన్నిసార్లు ఆ పరుపు నాకు సహకరించకపోతే కింద ప్రెస్ పడుకుంటారట. నువ్వేమో రోజుకో 20,000 కడతావు లాడ్జికి, నేనేమో కింద దొప్పేసి పడుకుంటాను. ఎందుకంటే ఆ పరుపు స్ప్రింగిల్గా ఉంటుంది, 5 స్టార్ హోటలే. కానీ ఎందుకు నిద్రకు సుఖం ఉన్నప్పుడు 8,000 కడితే అంటే ఇలా ఎన్నో ఏర్పాటు చేయడానికి మనము చాలా ఆయన కొరకు చూస్తాం. కానీ ఒకసారి నేను ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకుని తర్వాత బైబిల్ చదువుతూ ఉంటే ఒక వచనం నా ముందు కనబడింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. అరే ఇది ఎట్లా మిస్ అయిపోయాను. మన అగాపే సంపూర్ణ స్వర సంఘాలు అన్నీ మిస్ అయిపోతున్నాయి. ఏం కావాలో ఏం చేయాలో అనే ఆతృతలో పడి అసలైన పాయింట్ మిస్ అయిపోయాము అని చెప్పి అనుకున్నా. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో పౌలు భక్తుడు ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇదివరకు ఆటంకపరచబడి తిని. అంటే పౌలు భక్తుడు అక్కడికి వెళ్ళడం ద్వారా ఆయన ఆత్మ సంబంధమే ఉన్న కృపావరం ఏదైనా ఇస్తే అది మనలో ఫలము పొందవలనని, ఫలం ఏదైనాను పొందవలనని అనేక పర్యాయాలు వెళ్దాం అనుకుంటే దుష్టుడు వెళ్ళడం లేదు, ఆటంకపరిచాడు. కానీ అసలు పాయింట్ చెప్పాడు, ఎందుకు వస్తాడు మన దగ్గరికి? ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు అంట. అంటే మన దగ్గరికి వస్తే ఏమిస్తాడు? మనం ఎప్పుడైనా ట్రై చేసాం ఆయన దగ్గర తీసుకోవడానికి? ఆయన వస్తున్నాడంటే ఏదో నా కొరకు పట్టుకొస్తాడు, ఇస్తాడు, తీసుకోవాలి, నేను దానికోసం సిద్ధంగా ఉండాలి. కానీ మనం ఆయనకి ఏం చేయాలని మనం ఆలోచిస్తాం. చేయాలి అవన్నీ చేయకూడదని కాదు, అవన్నీ కామన్. కానీ వాటికంటే ముఖ్యమైనది మనం ఎన్నో
అరేంజ్మెంట్స్ చేస్తాం. తీరా వచ్చిన తర్వాత ఆయన చాలా కొంచెం ఇది చాలు బాబు అంటాడు. కానీ దానికంటే ఉన్నతమైనది ఏంటి? మన దగ్గరికి వస్తే ఏమిస్తారు? దాని కొరకు మరి యాక్చువల్గా మనం ఏం చేయాలి? ఆయన వస్తున్నాడంటే పాత నిబంధన కాలంలోనేమో, బాబు రేపు నీ దగ్గరికి కీషు కుమారుడైన సౌలు వస్తాడు నీ దగ్గరికి, అతనికి నువ్వు అభిషేకం ఇవ్వాలి, తైలపు కొమ్ము తీసుకొని ఆయనకి అభిషేకం ఇవ్వాలి. కాబట్టి అతడు వస్తాడు అని చెప్పిన సమూయేలుకి దేవుడు వర్తమానం చేస్తే, సమూయేలు సౌలు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆల్రెడీ సౌలు వచ్చాడు, సమూయేలు గురించి ఎంక్వైరీ చేశాడు. డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్తూ సమూయేలునే అడిగాడు, దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడని. ఆయన రమ్మని ఎంటబెట్టుకెళ్ళాడు. నేనే సౌలు గారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజు ఇజ్రాయేలీలకి, ఏర్పాటులో ఉన్నాడు. గాడిదల పేరుని ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఇక్కడ పక్కనే దీర్ఘదర్శి ఉన్నాడు, వెళ్దామని పనివాడు చెప్తే ఓకే అన్నాడు. కానీ వెళ్తాం, కానీ మన దగ్గర ఏముంది ఆయనకి పట్టుకెళ్తాను. కానీ ఎంత మంచి మనస్సు. మొత్తం ఎతికితే ఒక పావు తులం వెండి ఉందంట, అది పట్టుకొని బయలుదేరాడు. ఊళ్ళోకి వచ్చాడు. బావి దగ్గర ఉన్న వారిని, ఆడవాళ్ళని అడిగాడు. ఉన్నాడు బాబు, ఉన్నత స్థలానికి వెళ్తాడు, మీరు బయలుదేరి వెళ్ళండి అని చెప్పారు. వస్తూ దారి మధ్యలో ఎదురయ్యాడు ఈయన. 18వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. సౌలు గవనియందు సమూయేలును కలుసుకుని, దీర్ఘదర్శి ఇల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడుగగా అంట. అది ఇప్పుడు ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు ఈయన్ని. ఇప్పుడు నాకు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుని ఏర్పాట్లో ఉన్న సౌలేమో సమూయేలు దగ్గరికి వచ్చి ఆయన్ని అడుగుతున్నాడు దీర్ఘదర్శిని. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఒబద్యా, ఆహబు ఇంట్లో ఉండి గృహ నిర్వాహకత్వం చేసుకునేవాడు. ఈ ఒబద్యా ఆహబు కలిసి ఏలియాని ఎతకడానికి వెళ్ళి, ఆయన ఒక దిక్కు ఈయన దిక్కు వెళ్తే, ఈయన ఒబద్యాకి దర్శించి, ఇగో ఆయన ఎప్పుడైతే ఎదురుపడ్డాడో వెంటనే ఒబద్యా, నా ఏలిన వాడవైన ఏలియావు నువ్వే కదా అని అడుగుతున్నాడు. ఈయన పరిచయం చేసుకున్నాడా? ఏలియాం పరిచయం చేసుకోవాలా, కానీ ఒబద్యా మాత్రం గుర్తుపట్టేశాడు. ఇక్కడ రాజుగారు అని గుర్తుపడ్డాడు. ఆయన్నే పట్టుకొని అడుగుతాడు, నువ్వేనా దీర్ఘదర్శి ఇల్లు లేదని అడుగుతాడు. ఇవన్నీ బైబిల్లో కొంచెం విచిత్రంగా ఉన్న, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఒబద్యా గురించి రాసింది. కానీ సౌలు ఒక భాగ్యవంతుని కుమారుడు. ఏదో గాడిదలు పోయినంటే వచ్చాడు అంతే తప్ప ఈయన ఏర్పాట్లు ఉన్నాడని తెలియదు. కానీ సమూయేలు కలిసిన తర్వాత సమూయేలు చెప్పాడు, రమ్మని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. సౌలును అతని పనివానిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి, పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చొనబెట్టి, పచనకర్తతో నేను నీ దగ్గర నుంచమని చెప్పి నీ చేతికిచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా, పచనకర్త జబ్బను దాని మీద ఉన్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము, మనము కలుసుకుని కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. సౌలు గారు వస్తున్నాడు అనగానే ఈయన పచనకర్త చెప్పాడంట, ఒక మంచి జబ్బు తీసి ఉంచి మనడు వస్తున్నాడని. అది కూడా మళ్ళీ దాచి ఉంచబడిన దానిని అన్నాడు. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనంలో,
నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో. అంటే ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? దాచిపెట్టాడంట. దేవుడు దాచిపెట్టాడు, ప్రవక్త దాచిపెట్టాడు, దేవుడు దాచాడు, ప్రవక్త దాచాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే నిన్ను కలుసుకున్న కాలమున్నకై అన్నాడు సమూయేలు. అంటే ప్రవక్త లేదా అపోస్తులుడు నీ యొద్దకు వచ్చి ఒక కాలం ఉంటుంది. నేను ఎప్పుడు గుర్తుపట్టానంటే ఇది అయ్యగారిని మీటింగ్ కొరకు డేట్లు అడిగాను. అడిగితే పలానా డేట్ బాబు రాసుకో అన్నాడు. సభ్యులన్నా కూడా మాట్లాడితే ఓకే ఈ డేట్ అయ్యగారు ఓకే అంటే ఖాళీగానే ఉన్నారు ఓకే అని రాసుకున్న తర్వాత కొన్ని రోజులకి అయ్యగారికి అప్పుడు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చి అసలు మాట్లాడలేకపోతున్నాడు. బాబు ఇప్పుడు నేను రాలేను, డేట్లు మార్చుకో అని చెప్పి పర్వాలేదు అయ్యగారు, కరెక్ట్గా మళ్ళీ ఎప్పుడు తీసుకోమంటారు అయ్యగారు అంటే సరే చూడు కొన్ని రోజులు 10-15 రోజులు 20 రోజులు చూడన్నాడు. ఆ తర్వాత నేను డేట్ తీసుకున్నా, నాకు తెలియకుండానే 21 రోజులకి తీసుకున్నా. అప్పుడు నాకు అనిపించింది అయ్యగారు నా దగ్గర రాకుండా ఆపు చేసిన రోజులు ఎన్ని? 21 రోజులు. దానియేలు దగ్గరికి గబ్రియేలు రానివ్వకుండా ఆపింది ఎన్ని రోజులు? అసలు ఎందుకు ఆపాడు అని నేను ఆలోచనలో పడినప్పుడు తెలిసింది నాకు. నా కొరకు దాచి ఉంచబడినది నా దగ్గరికి రావాలంటే అది ఆత్మ సంబంధమైన కృపావరం. అందుకనే అలా వచ్చినప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైనా సరే నేను చాలా బాగా గుర్తుపెట్టుకుంటా. ఒకవేళ నేనే ఆయన్ని కలిసినా సరే, ఒకవేళ కోటలకు వెళ్ళినా సరే, అందులో ఉన్నటువంటి ఏదైనా ఒక మాట గుర్తుపెట్టుకుంటా బాగా. ప్రసంగం అంతా గుర్తుపెట్టుకోలేం కదా, ఏదో నాకు సంబంధించిన ఒక పాయింట్ అయితే ఉంటుంది. ఇప్పుడు పౌలు తిమోతిని గురించి చెప్పిన పాయింట్ ఆయన ఎవరో ఆయనకి చెప్పుకునే పరిస్థితి పత్రికలో. ఇప్పుడు తిమోతి దీని గురించి ఆలోచించాడు అనుకో, గురువు గారిని వదిలిపెట్టకుండా ఉంటాడు. ఒకవేళ ఆలోచించలేదనుకో రెండో పత్రిక రాసే అవకాశం ఉండదు. కాబట్టి మొదటి పత్రికలోని క్లారిటీ ఏంటంటే తిమోతి ఇలాగా ఆలోచిస్తే దాని గురించి పౌలు రాయడానికి గల కారణం కొరింథీ సంఘస్థులు. ఎందుకంటే అక్కడికి సేవకి వెళ్ళాడు, అక్కడ ఆయన చాలా బాధలు పెట్టారు, భయపెట్టారు, తృణీకరించారు. ప్లస్ దాన్ని బట్టి ఈయన కూడా కొంచెం డిస్టర్బ్ అయి ఉంటాడు. పౌలు క్లారిటీ ఇస్తున్నాడు. నేనైతే అనుకుంటున్నాను ఈ మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదివితే గుండెలు ఎందుకంటే కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో పౌలు తిమోతిని పంపుతున్నానని చెప్పినప్పుడు ఒకవేళ ఆ పత్రిక మరి పౌలు తిమోతి తెచ్చాడో లేకపోతే ఇంకెవరితో పంపించాడో తెలియదు. ఒకవేళ దాన్ని వివరించాలంటే ఎవరు వివరించాలి? 4వ అధ్యాయంలోనే చెప్పాడు కదా, నేను నా ప్రియకుమారుడని తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను, ఆయన నేను నడుచుకున్న విధమును సంఘంలో నేను ఎలా మాట్లాడతానో మీకు జ్ఞాపకం చేస్తాడని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ పత్రిక ఒకవేళ తిమోతి పట్టుకొస్తే ఈ పత్రిక ఎవరు వివరించాలి? లేదా ఎవరు పట్టుకొచ్చినా కాపరైతే వివరించాలి కదా. ఆ వివరించిన దాంట్లో 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అన్నమాట కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11:1 ఏం చెప్పాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నలుబోలు నడుచుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఒక కొరింథీ సంఘమైనా తిమోతి కూడాను. మరి తిమోతి కూడా అలా నడవాల్సి వస్తే క్రీస్తులాగా బోలి నడుచుకున్న వాడిని ఈయన కొంచెం అనుమానించే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ పత్రిక చదివితే 7వ వచనం చేత గుండెలు బయలుపోవాలి. ఇది ఒకటే కాదు, నేను చెప్పాలనుకుంటున్న అసలు విషయం ఏంటంటే ఇది ఒకటే కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక సమయం లేదు కాబట్టి త్వరగా 6వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి వచనం 11వ వచనం. దైవజనుడా
నీవైతే వీటిని విసర్జించి ఆ, ఉమ్, ఉమ్. ఒక్క నిమిషం. నీవైతే వీటిని విసర్జించంటే వేటిని? నీవైతే వీటిని విసర్జించంటే వేటిని అంటే దాని ముందు వచనంలో ఉన్నది ఏంటది? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని అపేక్షించి ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటున్నాడు. ఆ తర్వాత వచనంలో చెప్పాడు, దైవజనుడా నీవైతే వీటిని కదా. ఇప్పుడు ఈ వచనం ఒకవేళ తిమోతి చదివాడు అనుకోండి, ఇప్పుడు కొరింథీలో సేవ చేస్తున్నప్పుడు పౌలు భక్తుడు తిమోతి తర్వాత తీతును పంపాడు సేవకి. ఎందుకంటే తిమోతి వాళ్ళకి ఆటల ఇది మామూలు పిండం కాదు కదా. కొరింథీలు ఉపదేశమందును క్రీస్తు విషయం జ్ఞానమందును ఐశ్వర్యంతులైపోయిన సంఘం. మొన్న ఎప్పుడో మా విశ్వాసులు ఒకరు ఫోన్ చేసి, అయ్యగారు మా ఇంటికి ఎప్పుడు వస్తారన్న అంటే శుక్రవారం వస్తానన్న అని వెళ్ళా. శనివారం ఫోన్ చేసి, అయ్యగారు కీర్తన 15వ కీర్తన 4వ వచనం ప్రకారం అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినారు అని ఉంది కదా, కాబట్టి మీరు మాట తప్పారు అని శనివారం ఫోన్ చేస్తే నేనన్నాను, నేనేం ప్రమాణం చేయలేదు, వస్తానన్నాను అంతే అన్నా. నాకు కూడా ఖాళీ ఉండాలి కదా, వస్తానని చెప్తా. ఆ సమయానికి అంతకంటే ఇంపార్టెంట్ది ఏమైనా ఉంటే, ఇప్పుడు మీరు రమ్మని చెప్పింది జస్ట్ ఊరినే, కారణం లేదు, ఏమీ విషయం లేదు, లేదా ప్రార్థన అంశం కాదు, జస్ట్ మా ఇంటికి దర్శించండి, వచ్చి వెళ్ళండి అని పిలిచావు. ఒకవేళ నేను వచ్చాననుకో, బిర్యానీ ఏదో చేసి పెడతావు, నేను దాన్ని తినే కంటే ఎక్కువ మంచి పని ఉందనుకో, నేను వస్తాను దానికి రాను. అంటే విశ్వాసులు ఎట్లా ఉన్నారు మరి? ఇప్పుడున్న వాళ్ళు ఎలాగుంటే అగాపే వాళ్ళు, పౌలు కన్న సంఘం ఎలాగుంటారు? తరాలలో యాలలో మరుగైన మర్మాలు ప్రకటించినటువంటి సంఘం ఎలాగుంటుంది? తిమోతి వెళ్తే తిమోతిని ఆడుకుంటున్నారు వాళ్ళు, మామూలుగా కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో 10-11 వచనాలలో, తిమోతి వచ్చిన ఎడల అంటే ఇప్పుడు మీరు ఈ వచనాలు 2 వచనాల ప్రకారం చెప్పండి, అక్కడ ఏం జరిగింది? నిర్భయుడై ఉండునట్టు చూసుకున్నంటే ఏం చేశారు? భయపెట్టారు. నెక్స్ట్ తృణీకరించారు. అతడు నావలే అతడు ప్రభు పని చేయుచున్నను వీళ్ళు ఏం చేశారు? తృణీకరించారు, భయపెట్టారు. ఇంకా అంటే ఎంత భయపెట్టారు, ఎంత తృణీకరించారంటే తిరిగి పౌలు దగ్గరికి వెళ్లకుండా దెర్బేకి వెళ్ళిపోయేటట్లుగా. పౌలు గారు ఏమంటున్నాడు? అతన్ని సమాధానముతో సాగనంపుడి, అతడు సహోదరులతో కూడా వచ్చునని అంటే వచ్చునని ఎదురు చూస్తున్నానంటే కొంచెం డౌట్గా ఉంది. దెర్బేకి పంపించి అంత భయపెట్టారు. దాంతో ఇంక ఈయన వల్ల కాదులే అని చెప్పని నెక్స్ట్ రౌండ్ తిమోతిని పంపాడు, తీతును పంపాడు. తాట తీశాడు తీతు, మామూలుగా కాదు. ఆ తీతు వెళ్ళిన తర్వాతే 2వ పత్రిక 7వ అధ్యాయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగేటట్లు చేసింది. తర్వాత ఆ 7వ అధ్యాయం మొత్తం పౌలు చెప్పాడు, తీతు రాక వలన నాకు చాలా ఆనందం కలిగిందని. అంటే మామూలుగా దీలే వాయ సెట్టడి చేశాడు మొత్తానికి. అయితే అదే కొరింథీ సంఘానికి పౌలు 2వ పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, 17-18 వచనాలు.
నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మును మోసపుచ్చి అర్జించుకుంటున్నా మీ యొద్దకు వెళ్ళుటకు తీతుని హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా అర్జించుకొనినా మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా అని రాశాడు పౌలు. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? నేనేమైనా మిమ్మల్ని మోసపుచ్చి అర్జించుకున్నానా? తీతును పంపాను, అతనేమన్నా అర్జించుకున్నాడా? మేము ఒక్క ఆత్మ వలనే ఒక్క అడుగు జాడలని నడుచుకోలేదని రాశాడు. ఇప్పుడు ఈ పత్రిక తిమోతి గారు చదివారు అనుకో, ఏమండి అయ్య గారు ఫస్ట్ నేనే వెళ్ళింది ఆడికి అంటే ఇప్పుడు నేను చేశాను అట్లాగా నా పేరు ఎందుకు వెళ్ళడు వస్తుందా డౌట్. పైపెచ్చు నాకు పర్సనల్గా లెటర్ రాసి దైవజనుడు నీవైతే వీటిని అని రాసావా అని అంటే నేను అదే ఫస్ట్ చెప్పాను. నువ్వు అప్పుడు వెళ్ళినప్పుడు చేయకపోవచ్చేమో, నెక్స్ట్ ఇంకో దానికి పంపితే చేస్తావేమో అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి హెచ్చరించాడేమో అని ఆత్మీయ తండ్రిని గురించి ఎందుకు ఆలోచించవు? ఆధ్యాత్మ ప్రపంచంలో ఈ రోజుతో ప్రసంగం ఈరోజు అయిపోద్దా? ప్రసంగాల్లో ఎన్నో జరగబోయే వాటి గురించి చెప్పలేదా? మన ఆధ్యాత్మిక జీవితానికి మనకి హెచ్చరిక రాదా? అంటే ఇప్పుడు అయ్యగారు ఏదైనా ప్రసంగం చేస్తే లేదా ఒక దైవజనుడు ప్రసంగం చేస్తే ఇప్పుడు అందరూ సంఘంలో అందరూ అలాగున్నారనా? అంటే యావత్ సంఘం అంతా అమ్మునోన్లా? అమ్మునోను గురించి మాట్లాడితే అందరూ అమ్మునోన్లా? అమ్మునోను తనకు వరుసగా చెల్లి అయినటువంటి తామార మీద మోహించాడు, ఆ ప్రసంగం చేస్తే ఇప్పుడు అందరూ అమ్మునోన్లా? కాదు కదా. ఒకవేళ ఎవరో ఒకరు ఉంటారు, ఇద్దరు ఉండొచ్చు, దాంట్లో దేవుడు వాళ్ళని హెచ్చరించడం కోసం వాక్యం ద్వారా మాట్లాడాడు అనుకో, ఆ విన్నవాడు అది కరెక్ట్గా పనిచేసినోడు మాత్రం చలనం ఉండదు. ఎందుకంటే మైండ్ అంతా తామర దగ్గర ఉంటుంది కదా, ఏడు కూర్చున్నా సరే విగ్రహం. ఎందుకంటే ఎప్పుడు మరి ఎట్లా పెట్టాలి లైన్లో అని ఇది బురకెక్కదు. కానీ పక్కన ఉన్న వాళ్ళకు మాత్రం వాళ్ళైనా సరే కనీసం ఒకవేళ నాకు ఇది హెచ్చరిక అనుకుంటా, ఇప్పుడైతే నేను బాగానే ఉన్నాను, నెక్స్ట్ నాకు ఆ ప్రమాదం వచ్చే అవకాశం ఉందేమో, నేను జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో యోహాను గారు హెచ్చరించారు, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో. అంటే ఇప్పుడు మనల్ని ప్రేరేపించే ప్రతి ఆత్మ దేవుని సంబంధమైందేనా? రూబేన్ని ప్రేరేపించింది తన పినతల్లిని మంచం ఎక్కడని రాసింది బైబిల్లో. ఆ ప్రేరేపించిన ఆత్మ దేవుని సంబంధమైందా? అమ్నోను చేసిన పని దేవుని సంబంధమైందా? అదోనియా చేసిన దేవుని సంబంధమైందా? కానీ ఆయా సందర్భాల్లో ఆ పరిస్థితి వచ్చినప్పుడు అవతల వాళ్ళ రియాక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అదే చాలా విచిత్రం. అమ్నోన్ని చెడగొట్టాడు యెహోనాదాబ్ అంటే అనుకోవచ్చు, దావీదు జ్యేష్ఠ కుమారుడు అమ్నోను కాబట్టి దావీదు తర్వాత ఎవడు రాజు? జ్యేష్ఠుడే కదా సామాన్యంగా. సొలొమోన్ని ఏర్పాటు చేసినాడని ఎవరికి తెలుసు? దావీదుకిను బత్షెబకు తప్ప. అందరూ ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు నెక్స్ట్ అమ్నోనే అనుకుంటారు. ఆ అమ్నోన్నే చెడగొట్టేస్తే అయిపోలా అని అనుకుంది ఎవడు? దావీదు సహోదరుని కుమారుడు యెహోనాదాబు చేశాడు, ఆలోచన చెప్పాడు, పాపం ఆ పని చేసేసాడు, అబ్షాలోము చచ్చిపోయాడు. కాబట్టి అసలు ఈ కపట సహోదరుడు ఈ యెహోనాదాబు కపటం కలిగిన వాడు అనుకున్నాం. సరే అది పక్కన పెట్టు. అదోనియా వచ్చాడు, రాజ్యం నాది, సొలొమోనేమో సింహాసనం ఎక్కేశాడు. సరే ఏం చేస్తాం, దేవుడు ఆయనకి ఇచ్చాడు. సరే కానీ పిన్ని చిన్న కోరిక, నీ కుమారుడు సొలొమోను దగ్గరికి వెళ్ళి ఆ
అభిషేకుని పెళ్లి చేసుకుంటాను, కొంచెం నువ్వు రిక్వెస్ట్ చేసి మాట్లాడి ఓకే చేస్తే అని అడిగాడు. ఎవరు అభిషేకు? దావీదు వృద్ధాప్యం ఉన్నప్పుడు చలికి ఎన్ని బట్టలు వేసినా కప్పితే చలికి తట్టుకోలేకపోతే దేశమంతా తిరిగి ఒక యవ్వనస్తురాలైన అమ్మాయిని తీసుకొచ్చి దావీదు పక్కలో పడుకోబెట్టారు. ఆమెను కూడలేదు, కానీ చనిపోయాడు తర్వాత. ఇప్పుడు పక్కలో పడుకుందిగా, ఏమవుద్ది నీకు? పెళ్లి చేసుకుంటామని అడుగుతావా? ఇప్పుడు పిన్ని స్థానంలో, తల్లి స్థానంలో, ఒక ఆడదాని స్థానంలో నువ్వు ఉన్నప్పుడు అదోని పగల కొట్టాలా లేదా? ఎందుకు కొట్టదు? అని ముందు వేసాడుగా ఒక డైలాగ్, రాజ్యం నాది కానీ దేవుడు ఆయనకి ఇచ్చాడు అన్నాడు కదా. ఇది మైండ్లో ఉంది, రాజ్యం నాది. ఎందుకంటే సొలొమోను కంటే ముందే కొన్నాళ్ళు రాజ్యం చేద్దామని అదోనియా రాజు అయిపోయాడని ప్రకటించేసుకున్నాడు. నాతాను వచ్చి బత్షెబని తీసుకొని వెళ్ళి దావీదుతో మాట్లాడి సొలొమోను ఎక్కిచ్చారు. ఆల్రెడీ కొన్ని రోజులు చేసినాడు కాబట్టి ఆశ ఉంటుందా, చచ్చిపోద్దా? అందుకనే ముందెట్టాడు ఏమని, రాజ్యం నిజానికైతే నాదే, కానీ దేవుడేమో ఆయనకి సొలొమోను ఎక్కించాడు. సరే నా కోరిక ఇదంటే ఇక్కడ మళ్ళీ నా కొడుకు ఏమైనా సీటు కింద పెడతాడేమో అని భయవేసి వాడిని ఒక్క మాట అనకుండా వెళ్ళి సొలొమోను దగ్గర కూర్చొని అడిగింది. సొలొమోను ఒక్క డైలాగ్ కొట్టాడు, ఈ దినము అదోనియా బతికుంటే యెహోవా నాకు గొప్ప కీడు కలుగు చేయను కాకని బెనాయాను పంపించాడు. అంతే, సంపోదలు బారేశాడు. అది చేయాల్సిన పని. అదే పని ప్రతి ఒక్కరూ చెయ్యాలి. మన లైఫ్లో కూడా వస్తాయి ఇలాంటివి చాలా. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, అంటే ధనాపేక్షను ఒకటేనా, మిగతా వాటి కూడానా? మిగతా వాటిని కూడా కదా. ఏమేమి చెప్పాడు? జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. మొత్తం అన్నింటినీ చంపాలి, ఏదో ఒకటే? అంటే ఇప్పుడు ఈ పరిస్థితులు మనకు కూడా వస్తాయా రావా? అదోనియాకే వస్తాయా? అమ్నోనుకి ఒక్కడికే వస్తాయా? మరి యవనస్తుడైన తిమోతిని పట్టుకొని నువ్వు పోయి ఎఫెస్లో ఉండు, ఇంకా పర్మనెంట్ అక్కడే ఉండంటాడు. ఆయనకి పెళ్ళైందిలే తెలియదు, యవనస్తుడు. మనమేమో చాలామంది మన చర్చిలో 25 ఏళ్ళు దాటినాయి అంటే మరి ఏంటి సంగతి? ఎప్పుడు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారా లేకపోతే ఏమన్నా నేను అంటాం కదా. మరి పౌలు గారు ఏమో అసలు ఆ మాట ఎక్కడ రాసిలేదు. ఈయన పని కట్టుకొని ఏ ఊరు పడితే ఆ ఊరు తిరుగో అంటున్నాడు. ఎప్పుడు చూసినా అవుట్ రీచే. మరి అవుట్ రీచ్కి వెళ్ళినప్పుడు మరి ఏం జరుగుద్ది అని దుష్టుడికి అవకాశం లేదా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అన్నాడు. ఒకవేళ ఈ వచనం చూస్తే తిమోతి అడగచ్చేమో, పౌలు కంప్లైంట్ ఏమైనా వచ్చిందా, అయ్యగారు ఏంటి ఎట్లా రాశారంటే వచనం? కానీ నేనంటున్నాను, జనరల్గా ఆలోచిద్దాం. సేవకులు మనమంతా అమ్నోన్ని, అదోనియాని, రూబేన్ని, కొత్త నిబంధన సంఘం కొరింథీ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. వాడిని ప్రేరేపించిన ఆత్మ లేదా? మొత్తం వెళ్ళిపోయింది బయటికి? ఉందా? ఉందికి ఇంకా సేమ్ అదే పరిస్థితులు కాకపోతే వేరే పరిస్థితులు రావా? అంటే వచ్చినాయి అనుకోండి, దాన్ని ఏం చేయాలని ఇప్పుడు పౌలు చెప్పాడు.
చంపేయమన్నాడు, కొద్దిగా కూడా కనికరించద్దు అన్నాడు. అంటే అసలు ఆలోచననే చంపి బారేయాలి. నేను అయ్యగారు ప్రసంగాలు విన్నటువంటి స్టార్టింగ్లో ఒకసారి ఒక ప్రసంగం విన్నా. పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో మనందరికీ తెలుసు. 3వ వచనం, అనగా మీరు జారత్వమునకు దూరముగా నుండుటయే, అంటే దూరముగా ఉండుటయే అనే మాట నేను జనరల్గా అనుకున్నా. దూరంగా ఉండటం అంటే ఈ ఊళ్ళో ఎక్కువ జరుగుతున్నాయి అనుకో, ఏం చేయాలి? పక్క ఊళ్ళో ఉండాలి. నేను మంచి యవ్వనకాలంలో ఉన్నప్పుడు మంగళగిరి పానకాల సంఘ గుడికి వెళ్దామని ట్రై చేశా. ఇక ఎక్కని కూడా ఎక్కల, 4 అడుగులు వేసానంతే, తిరిగి విజయవాడ వెళ్ళిపోయాను. పానకాల సంఘం వద్దు, ఏ సంఘం వద్దురే బాబు అని. ఆ రోజుల్లో, ఇప్పుడు లేదు అంత. చాలా భయంకరమైనటువంటి నేను 15-16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు చాలా భయంకరమైన ప్రాంతం అది. పాస్టర్ గారు తెలుసులేదు, తెలియదు నాకు. వెళ్ళలేదు గుడికి కూడా, ఒక 5-6 మెట్లు ఎక్కినట్టు అంతే. తిరిగి వచ్చేసి కిందకి వచ్చి బస్ ఎక్కి 4-5 కలిసి వెళ్ళాము. ఆ 4-5 కలిసి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి వెళ్ళిపోయాము. ఉండలే, అంత భయంకరమైన ప్రాంతం. అమ్మయ్య, మనం విజయవాడలో ఉంటున్నాం కాబట్టి సరిపోయింది అనుకుంటాం. అప్పుడు ఆ ప్రాంతానికంటే విజయవాడ కొంచెం బెటర్ అన్నట్టు. కానీ అయ్యగారు చెప్పాడు ఆ ప్రసంగంలో, దూరంగా ఉండడం అంటే ఆలోచన ప్రపంచంలోనే 1000 కిలోమీటర్ల దూరంలో ఉండాలన్నాడు. స్టన్ అయిపోయి ఒకసారి ఆ మాటకి. దూరంగా ఉంటుంటే పక్క ఊళ్ళో ఉండడం, పక్క రోడ్లో ఉండడం కాదు, నీ ఆలోచనే 1000 కిలోమీటర్ల దూరం ఉండాలని ప్రసంగం చేశాడు. అసలు నేను ఆశ్చర్యపోయిన ఆ మాటకి. కానీ మరి ఎలా కట్టుకోవాలి అంటే దానికి ఇంకో ప్రసంగంలో సమాధానం దొరికింది. ఆ సమాధానం దొరికిన తర్వాతే బెంగళూరు పంపించాడు దేవుడు నన్ను. బెంగళూరు ప్రాంతంలో సేవ చేస్తుంటే నాతో కూడా ఉన్న యవ్వనస్తులు అందరూ చాలామంది, ఇప్పుడు ఉన్నవాళ్ళు కదా, ఇంత కరోనాకు ముందు ఉన్న వాళ్ళు అడిగారు, అయ్యారు ఈ ఊళ్ళో ఎలా చేస్తున్నారు సేవ అని. ఏం బాబు అట్లా అడిగా ఉన్నా. కరెక్ట్గా ఇద్దరం కలిసి జనవరి 31 నైట్ కేక్ కొనడానికి వెళ్ళాం 10 గంటలకి బేకరీకి. మొత్తం ఎక్కువ ఈ ఊరోళ్ళు ఉన్నారు. ఈ ఊరోళ్ళు ఇంకా మధ్యప్రదేశ్ నార్త్లు కూడా ఉన్నారు. వాళ్ళందరిని గమనించాడు, చూసేది. నన్ను అడిగాడు, అయ్యగారు ఈ ఊళ్ళో సేవ ఎలా చేస్తారన్నాడు. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29-30 వచనాల ప్రకారం చేస్తున్నానన్నా. ఏంటి అయ్యగారు అన్నాడు. 29-30 వచనాలు ఏమనుంది? నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదమన్నాడు. ఆ కృపతో సేవ చేస్తున్నాను బాబు అన్న. ఎందుకు అలాగడిగా ఉన్నా అంటే ఇక్కడ ఉన్నోళ్ళు పైన ఉన్నోడు కింద లేనట్టుంది, కింద ఉన్నోడికి పైన లేనట్టుంది. ఆడవాళ్ళందరూ ఎట్లా ఎంత భయంకరంగా ఉన్నారు. ఇలాంటి ప్రాంతంలో సేవ ఎలా చేస్తున్నారంటే, ఇంటికి వెళ్ళినారు చెప్తాను. నేను ఇంటికి వెళ్ళినారు చెప్పా. 2012 డిసెంబర్లో పాస్టర్ గోపి గారి జ్ఞాపకార్థి కూడిక మంగళగిరిలో జరిగింది. పాస్టర్ సత్యానందం గారు కూడా వచ్చారు అక్కడికి. కానీ ఆయన ప్రసంగం గుర్తుందో లేదో నాకు తెలియదు. నేను ఆ ప్రసంగంతో బలపడ్డాను. 12 అక్టోబర్లో అభిషేకం తీసుకున్న, డిసెంబర్లో ఆ ప్రసంగం విన్నా. ఆ ప్రసంగంతోనే 13 ఏళ్ళు సేవ చేసే బెంగళూరులో. ఒక్క ప్రసంగం నా లైఫ్ని టర్న్ చేసింది. అప్పటి వరకు నాకున్న డౌట్లు ఆ విషయంలో అన్నీ క్లారిఫై అయిపోయినాయి. ఎలా కట్టుకోవాలో ఆ ప్రసంగంలో నేర్పించాడు. నిజంగా యూట్యూబ్లో ఉంటే కనుక అది సర్క్యులేట్ చేయాలి బాగా, యవనస్తులకి, అన్ని సంఘాలకి. ట్రై చేస్తా, ఇప్పుడే యూట్యూబ్లో చూస్తాను, ఎందుకంటే ఏ వచ్చింది కదా, దొరుకుతాయేమని చూస్తా. నిజంగా అంత వండర్ఫుల్ మెసేజ్ సేవకులకు, ఇవాంజలిస్టులకు, సువార్థికులకు, ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి పౌలులాగా సేవ చేయాలంటే ఎట్లా చేయాలి అంటే ఒక్క ప్రసంగం చాలు. కాబట్టి మన లైఫ్లో దేవుడు మనకు అప్పగించిన దర్శన వ్యాప్తి కొరకు మనం పనిచేసేటప్పుడు మనల్ని ఆ దర్శన వ్యాప్తి జరగకుండా ఉండడానికి, మనల్ని ప్రేరేపించి పాడు చేయడానికి ఈ విశ్వంలో ఎన్ని లెక్కలేనన్ని
శక్తులు పనిచేస్తున్నాయి. నువ్వు దర్శన వ్యాప్తి తర్వాత సంగతి, అవుట్రీచ్ తర్వాత సంగతి, పరిచయ తర్వాత సంగతి, ముందు నువ్వు నిలబడడం చాలా ముఖ్యం ఈ విషయంలో. ఎందుకంటే అలా దైవజనుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను ఆలోచించాలి. ఒకసారి కారులో ప్రయాణం చేస్తూ మన విశ్వాసులతోనే కలిసి ప్రయాణం చేస్తున్నా. ఆ ముందు వారమే ప్రసంగంలో అయ్యగారు మాట్లాడుతూ సెంట్రల్ చర్చిలో చెప్పాడు, విశ్వాసులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక స్త్రీ విశ్వాసి ఒక పురుష విశ్వాసితో మాట్లాడాలంటే నీ భర్తను వెంట పెట్టుకెళ్ళు. ఒక పురుషుడు ఒక స్త్రీతో మాట్లాడాలంటే నీ భార్యను వెంట పెట్టి. విన్నారా ప్రసంగం? ఆ ప్రసంగం విన్న తర్వాత నేను ఆ కార్లో ఎక్కి కూర్చున్నప్పుడు ఆ మాట మాట్లాడగానే నాతో కూర్చున్న వాళ్ళందరూ చాలా సెటరేట్గా కూర్చున్నారు. చెప్పాను నేను మళ్ళీ. వాళ్ళు చెప్తున్నారు నాకు, అయ్యగారు మీకు గుర్తుందా అంటే, ఎందుకు గుర్తుండదు? అయ్యగారు అక్కడ ప్రసంగం చేశారు, ఇంకా నేను ఆ ప్రసంగం వినలేదు, మా సంఘంలో అదే ప్రసంగం చేశారు. జాగ్రత్తగా ఉండండి యవ్వనస్తులారా, నిలబడ్డానికి అవకాశం లేకుండా దుష్టుడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు మిమ్మల్ని. మీరు ఎలా కట్టుకోవాలని 2012 ఓఫీర్ గారి ప్రసంగం చెప్పే దాంట్లో చెప్పా జాగ్రత్త. ఆ తర్వాత వాళ్ళు అంటున్నారు, అయ్యగారు అక్కడ కూడా అంటే నేను అన్నాను, ఆత్మ నడిపింపు అట్లాగే ఉంది. కాబట్టి సంఘం ఎంత అలర్ట్గా ఉండాలి నడిపింపలాగా ఉన్నప్పుడు, కొంచెం కూడా నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదు. విశ్వాసులైన, సేవకులైన, ఇవాంజలిస్టులైన, పెక్కు సంఘాలు కట్టినవాడైనా, మంచి ప్రసంగాలు చేసిన వాడైనా, మంచి ప్రార్థనాపరుడైన దైవజనం నోటి నుంచి వచ్చే మాటను ఆలోచిస్తే దేవుడు మనకేమిస్తాడు? వివేకం అనుగ్రహిస్తాడు. వివేకి అయిన వాడు సామెతలు 15:14 ప్రకారం, లేదా 14:15 గుర్తులేదు కరెక్ట్గా, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను జాగ్రత్తగా చూసుకుంటాడు అన్నాడు. ఎందుకు దేవుడు వివేకం అనుగ్రహిస్తాడంటే, నీ అడుగు జాడలు నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటావు. ఎప్పుడైతే చూసుకున్నావో అప్పుడు నీకు అప్పగించబడినటువంటి దర్శనమే కాదు, ఇంకోటే కాదు, ఏదైనా సరే 100% సక్సెస్ఫుల్గా చేసి దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను నిలబడే అవకాశం ఉంటుంది. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమె. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్.